హాయ్. హాయ్. మీ పేరు? శృతి. ఏం చేస్తుంటారు? జాబ్. రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో ఇప్పుడు దాడులు ఎక్కువయ్యాయి కదా! దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మీకేమనిపిస్తుంది బంగ్లాదేశ్‌లో దాడులు ఆ విధంగా జరుగుతున్నాయి? అది తప్పే. ఎందుకంటే నేను హిందూ దేశంలో పుట్టా కాబట్టి, భారతదేశంలో పుట్టా కాబట్టి అది తప్పనే నేను అంటాను. తప్పేనండి. అవును. అంటే మన హిందూ వాళ్ళు వెళ్ళి వాళ్ళపైన అట్లాంటి ఏం చెయ్యరు కదా, అందుకనేసి వాళ్ళది తప్పు. బంగ్లాదేశ్ వాళ్ళది. మన దేశంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ మన వాళ్ళు అదే ఏం చెయ్యరు, ఏమనరు. ఎవరిది వాళ్ళకి అన్నట్టుగా ఉంటారు, ఎవరి దేవుడు వాళ్ళకి అన్నట్టుగా. కానీ వాళ్ళు అట్లా ఉండట్లేదు కదా, 100% వాళ్ళది తప్పు. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? శివ మేడం. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను మేడం. సార్, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. అండ్ రీసెంట్‌గా దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే అట్లా ఖండించడం అంటే హిందువుల మీద దాడి జరగడం అది తప్పు మేడం. దాన్ని మనం కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి, వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినట్టు మనం కూడా సపోర్ట్ చేసి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి మేడం. ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు అండ్ అలాగే క్రిస్టియన్ దేశాలు చాలానే ఉన్నాయి. అండ్ హిందూ దేశం మాత్రం ఒక్కటే, అది కూడా మన ఇండియాని. మరి ఇలాంటి టైంలో హిందువులు అందరూ ఏకతాటిపైకి రావాలంటారా లేదు? రావాలి మేడం, అందరం ఒకటే కావాలి మేడం. ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి న్యాయం జరిపించాలి మేడం. అండ్ ఇండియాలో కూడా చాలా దేవాలయాలపై ధ్వంసం చేయడం, దాడులు చేయడం జరుగుతున్నాయి, చూస్తున్నాం కదా. వాటి మీద అవన్నీ అలా జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు మేడం. మన హిందువులు కూడా ఒకటై వాళ్ళకు ఏదో ఒకటి చేయాలి మేడం. ఏదో ఒకటి అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? కొంచెం హిందువులం ఒకటై అలా జరగకుండా చూసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే అలా కాదు, హిందువులందరూ కూడా ఒక మాట మీద ఉండి ఒక దేవాలయం జరిగింది అంటే అందరూ అక్కడికి వచ్చేసారు అన్న కొంచెం ఇంటెన్షనల్. అట్లా జరిగినప్పుడు ఆ హిందువులందరూ ఒకటై ఆ ప్లేస్కి వచ్చి దాన్ని జరగకుండా చూసుకోవాలి మనం, ఖండించాలి. హాయ్ మేడం. బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా ఆ బాధితులకి, హిందూ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున పోరాడిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు కూడా పెట్టారు. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మీ స్పందన ఏంటి? ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకరే కాదు మేడం, అందరూ మన భారతీయుల హిందూ సమాజం అనేది అందరూ ప్రశ్నించాలి, అందరూ స్పందించాలి. వాళ్ళ కోసం మనము మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన మోదీ సార్ తోటి మన బలగాలను పంపించి వాళ్లకు రక్షణ ఇచ్చే విధంగా చర్యలు మన గవర్నమెంట్ నుంచి వాళ్ళ కూడా ఒక రాయబారం పంపడం కానీ అలా చేయడం చాలా ఉత్తమం. ఇప్పుడు వేరే కంట్రీస్లలో జరగడం అది కామన్ అయిపోయింది మేడం. మన ఇండియాలో కూడా హిందూస్ పైన కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి, దానికి మనం అందరం ఖండించాలా. మరియు ఈ మన హిందూ వాళ్ళు అనేది అందరు కలిసిమెలిసి ఉండాలా, ఏకదాటిగా ఉండాలా, సమాజానికి మంచి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి అని నేను అనుకుంటాను. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఇండియాలో అందరూ కలిసి ఉంటారు. అవును. కానీ వేరే దేశాల్లో మాత్రం హిందువుల మీద కొంచెం ఎలా అయినా సరే చిన్న చూపు. అవును. ముందు మన ఇండియాలో వాళ్ళు కలిసి ఉంటేనే కదా పక్క దేశాలలో హిందువుల మీద ఏమైనా చేయాలి అంటే వాళ్ళకి భయం. అవునవును. అదే మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొద్ది చర్యలు తీసుకోవాలి, కఠినమైన నిబంధనలు, కొన్ని నిబంధనలు వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడి మన హిందూస్ గురించి రక్షించాలని నేను కోరుకుంటున్నాను.